హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో యాప్ నేమ్ వచ్చేసి రన్ ఎల్వి అండి. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు నాకు మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఈ యాప్ యొక్క లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు సింపుల్గా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు గెట్ ఓటీపీ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి కింద కనిపిస్తున్న సైన్అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి యాప్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న జీపీయూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కొన్ని రకాల ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు కోర్ కంప్యూటర్ సర్వర్ అండ్ ఏఐ పవర్ సర్వీస్ అని చెప్పేసి కొన్ని రకాల ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఏఐ పవర్ సర్వీస్కి ఏమో తక్కువ ప్రాఫిట్ అండ్ ఎక్కువ నెంబర్ ఆఫ్ డేస్ అనేది వర్కింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇటువంటి ప్లాన్స్ కొనడం వేస్ట్ ఫ్రెండ్స్. మనం కోర్ కంప్యూటర్ సర్వర్లో ఉన్న ప్లాన్స్ని చూస్ చేసుకోవడం బెటర్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ 700 రూపీస్, 3500 రూపీస్, 8000 రూపీస్ అని చెప్పి చాలా రకాల ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రాఫిట్ టైమ్స్ వచ్చేసి 50 డేస్ అనేది చూపిస్తున్నారు. అంటే 50 డేస్ ప్రాఫిట్ పెర్ అని ఇక్కడ చూపిస్తున్నారు 28 రూపీస్ పర్ 24 అవర్స్ అని చెప్పి. అంటే 28 రూపీస్ అనేది 24 అవర్స్లో మనకి రావడం అనేది జరుగుతుంది. సో సింపుల్గా మీరు ఈ ప్లాన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది రీఛార్జ్ వ్యాలెటా లేకపోతే బ్యాలెన్స్ వ్యాలెట్ అని చెప్పేసి. మనం ఎప్పుడైనా సరే మనీ రీఛార్జ్ చేస్తే ఆ మనీ అనేది రీఛార్జ్ వ్యాలెట్లో ఉంటుంది కాబట్టి మీరు రీఛార్జ్ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ ప్లాన్ని మీరు సక్సెస్ఫుల్గా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎంత అయితే అమౌంట్ మనం రీఛార్జ్ చేయాలనుకుంటున్నామో అమౌంట్ని ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 700 రూపీస్ అని ఎంటర్ చేశాను. అండ్ కనిపిస్తున్న రీఛార్జ్ మెథడ్స్లో ఏదో ఒక రీఛార్జ్ మెథడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను పైన ఉన్న రీఛార్జ్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి చూస్ పేమెంట్ మెథడ్ అని చూపిస్తున్నారు, పేటిఎం, ఫోన్పే, యూపీఐ అని చెప్పేసి. సో ఎప్పటిలాగే నేను ఫోన్పే మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పేలో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ కనిపిస్తున్న యూపీఐ ఐడికి 700 రూపీస్ అనేది ఫోన్పే చేయమంటున్నారు. సింపుల్గా మీకు కనిపిస్తున్న ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు సక్సెస్ఫుల్గా పేమెంట్ చేసేయండి. చేసేసి మళ్ళీ మీరు బ్యాక్కి వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన బ్యాంక్ డీటెయిల్స్ని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనం ఇక్కడ సర్వీస్ అనే ఆప్షన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యాంక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు నేమ్, బ్యాంక్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ అనే ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో నేమ్ అనేది మీ బ్యాంక్ పాస్బుక్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇచ్చేయండి. బ్యాంక్ నేమ్ అనేది మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీ బ్యాంక్ యొక్క పాస్బుక్లో ఉంటుంది, ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ అకౌంట్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చెక్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి విఐపీ లెవెల్స్ అనేవి చూపించడం జరిగింది. లెవెల్ 1లో ఉంటే మనకి ఎటువంటి మనీ అనేది రాదు ఫ్రెండ్స్. లెవెల్ 2 నుంచి లెవెల్ 10 వరకు మనకి మనీ అనేది రావడం జరుగుతుంది. సో లెవెల్ 2లో ప్రజెంట్ నేను ఉన్నాను కాబట్టి నాకు 5 రూపీస్ అనేది డైలీ ఇన్కమ్గా రావడం జరుగుతుంది. సో సింపుల్గా ఇక్కడ కనిపిస్తున్న చెక్ ఇన్ టుడే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ 5 రూపీస్ అనేది నా వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఈ 5 రూపీస్ని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. సో మనం ఇక్కడ ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ మై డివైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ప్రోడక్ట్ అయితే కొన్నారో ఆ ప్రోడక్ట్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ మై టీమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ ఫ్రెండ్స్ని మీరు ఎంతమంది ఇన్వైట్ చేస్తారో వారి యొక్క డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇన్వైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది.
సో ఇక్కడ మనకి ఇన్వైట్ లింక్ అనేది కనిపిస్తుంది. సింపుల్గా మీరు దీన్ని కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంకా కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపించడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తున్న గిఫ్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇన్పుట్ గిఫ్ట్ కోడ్ అనే ఆప్షన్. సో కంపెనీ యొక్క వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళు కొన్ని రకాల గిఫ్ట్స్ కోడ్స్ అనేవి మనకి పంపించడం జరుగుతుంది. సో మీరు ఆ గిఫ్ట్ కోడ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి గెట్ గిఫ్ట్ కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మిస్టరీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ నాకు లక్కీ డ్రాలో కొన్ని రకాల ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో డ్రా వన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో యూ గాట్ రిడీమ్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని పక్కకు పెడదాం. సో మళ్ళీ ఇంకోసారి నేను డ్రా చేస్తాను. సో ఇప్పుడు చూసుకోవచ్చు నాకు 30 రూపీస్ అనేది రావడం జరిగింది. సో ఇంకోసారి డ్రా చేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకు 300 స్కోర్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా లేదా ఎప్పుడైనా సరే రీఛార్జ్ చేసినప్పుడు కానీ మనకి ఇక్కడ డైమండ్స్ అనేవి రావడం జరుగుతుంది, ఫ్రీ డైమండ్స్ అనేవి. సో ఈ డైమండ్స్ ఉపయోగించి మనం లక్కీ డ్రాని డ్రా చేయవచ్చు. లక్కీ డ్రాలో మనకి చాలా రకాల గిఫ్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు కూపన్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి లక్కీ డ్రాలో వచ్చిన కూపన్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆన్లైన్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే కస్టమర్ సర్వీస్ యొక్క వాట్సాప్ నెంబర్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ అనే ఐడీస్ మనకు కనిపిస్తున్నాయి. సో మీరు డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లోకి చాట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు కస్టమర్ కేర్కి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు వాళ్ళకి టెక్స్ట్ మెసేజ్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు స్కోర్ వ్యాలెట్ అనే ఆప్షన్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనం స్కోర్ని మనీ కింద ఎక్స్చేంజ్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ ఎంతైతే స్కోర్ ఉందో ఆ స్కోర్ అమౌంట్ని ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్చేంజ్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో యూ విల్ గెట్ 70 రూపీస్ అని చూపిస్తుంది. సో ఎక్స్చేంజ్ నౌ అని ప్రెస్ చేశాను. సో 70 రూపీస్ అనేది నాకు రావడం జరిగింది. సో ఒకసారి వ్యాలెట్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం. సో చూసుకోవచ్చు నాకు ముందు 100 రూపీస్ అనేది ఉంది. సో ఇప్పుడు నాకు 172 రూపీస్ అనేది రావడం జరిగింది. సో అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో స్కోర్ 700 రూపీస్ అంటే మనకు 72 రూపీస్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం స్కోర్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి డౌన్లో కొన్ని రకాల ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నారు. పాస్వర్డ్ అండ్ FAQ అండ్ సైన్ అవుట్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసి మీరు మీ పాస్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు సైన్ అవుట్ అని కావాలనుకుంటే ఇక్కడ సింపుల్గా సైన్ అవుట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో సైన్ అవుట్ కూడా అవ్వచ్చు. ఇక్కడ మనకి SVIP అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ యాక్టివేట్ SVIP కార్డ్ అని చెప్పి ఆ కార్డ్ యొక్క బెనిఫిట్స్ అనేవి మనకి చూపిస్తున్నారు. సో నాకు అడిగితే SVIP కార్డ్ యొక్క మనకి అవసరం అనేది ఉండదు అనుకుంటున్నాను. సో మీరెవరు కూడా ఈ కార్డ్ని యాక్టివేట్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ యాప్లో మన ప్రోడక్ట్ నుంచి డైలీ ఇన్కమ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మై డివైస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ అట్ వర్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ ప్రాఫిట్ అని చెప్పి ఇక్కడ నాకు టైమర్ అనేది రన్ అవుతుంది. సో ఈ టైమర్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అట్ వర్క్ పోయి ఇక్కడ రిసీవ్ యువర్ మనీ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అప్పుడు మనం ఆ రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఆ మనీని మనం రిసీవ్ చేసుకుంటే ఆ మనీ ఏమో మన వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఫైనల్గా నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు విత్డ్రాల్ టిప్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 120 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ విత్డ్రాల్ టైం కూడా చూపిస్తుంది 12 to 72 అవర్స్ అని చెప్పేసి. సో విత్డ్రాల్ ట్యాక్సెస్ కూడా ఇక్కడ ఉంది ఇన్ఫర్మేషన్ అనేది. సో మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రాల్ చేయాలనుకుంటారో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి. అండ్ కనిపిస్తున్న విత్డ్రాల్ నౌ అనే ఆప్షన్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే అమౌంట్ అనేది మీకు మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న రికార్డ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో రికార్డ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు నా విత్డ్రాల్ రికార్డ్ అనేది చూసుకోవచ్చు. సో ఇప్పటివరకు నేను ఎంత అయితే మనీ విత్డ్రాల్ పెట్టానో ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టర్మ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.